ఈసారి దసరా ఉత్సవాలు లేనట్లేనా? భారీ వర్షాల నేపథ్యంలో దసరా ఉత్సవాలు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో దసరా ఉత్సవాలు నిర్వహించే జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం అంతా వర్షపు నీటితో నిండిపోయింది. వాతావరణ శాఖ తెలుపుతున్న ప్రకారం ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈసారి సింగరేణి యాజమాన్యం సహకారంతో దాదాపు 30 లక్షల రూపాయలతో దసరా ఉత్సవాలను కని విని ఎరగని రీతిలో నిర్వహించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నిర్ణయించారు. ఆ మేరకు ఇటీవల రామగుండం ప్రాంతానికి చెందిన సినీ నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డిని పిలిపించి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియాన్ని పరిశీలన కూడా చేశారు. కానీ భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా దసరా ఉత్సవాలను రద్దు చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉన్నట్లు సమాచారం. వాతావరణ శాఖ ఈ నెల 29 వరకు భారీ వర్షాలు ఉన్నాయని తెలపడంతో వర్షానికి గ్రౌండ్ చిత్తడిగా మారడం మూలంగా అనేక ఇబ్బందులు ఉంటాయని, దాదాపు 30 లక్షల రూపాయలను వెచ్చించి గ్రాండ్ గా చేయాలనుకుంటున్న ప్రోగ్రాం కావడంతో అనుకోకుండా వర్షం పడితే లక్షల రూపాయలు వర్షార్పణం అవుతాయని ఆలోచించి ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దసరా రోజున ఉత్సవాలు రద్దయితే దీపావళికి జరిపించే అవకాశం ఉంది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.